వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Cలో క్వశ్చన్ నెంబర్ 13 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. An electric bulb is rated 250 watt 230 volt. ఈ 250 వాట్ అనేది పవర్ని ఇండికేట్ చేస్తే 230 వాట్ అనేది పొటెన్షియల్ డిఫరెన్స్ లేదా వోల్టేజ్ ఇండికేట్ చేస్తుంది. అంటే మనకి పవర్ ఇవ్వడం జరిగింది అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈ రెండు ఇవ్వడం జరిగింది. క్యాలిక్యులేట్ ఇక్కడ 2 బిట్స్ అడిగారు. అందులో ఫస్ట్ బిట్ ఏంటో చూద్దాం. ది ఎనర్జీ కన్స్యూమ్డ్ ఇన్ 1 అవర్. ఈ 1 అవర్ ఇది టైము. 1 అవర్లో ఆ ఎలక్ట్రిక్ బల్బు ఎంత ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. మనకి యాక్చువల్గా తెలుసు. సో ఎనర్జీ కన్జ్యూమ్డ్ నథింగ్ బట్ ఎనర్జీ మనకు తెలుసు P ఇంటూ T. ఇక్కడ ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ P అనేది కిలో వాట్లో ఉంటే టైం అనేది అవర్లో ఉండాలి. ఓకే, సో ఈ రకంగా చూసి మనకి ఎనర్జీ ఎంత వస్తుందో నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. P అనేది మనకి 250 వాట్ ఇవ్వడం జరిగింది. 250 వాట్ దాన్ని కిలో వాట్లో కన్వర్ట్ చేయాలంటే బై 1000 చేయడం వల్ల ఈ 250 వాట్ అనేది కిలో వాట్ గా మారింది. టైం అనేది 1 అవర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. టైం 1 అవర్ అంటే 1 అవర్. సో ఇప్పుడు మనకి ఇది 251 జా 254 జా క్యాన్సిలేషన్ లో అంటే 1/4 కిలో వాట్ అవర్. నథింగ్ బట్ దీన్ని ఇంకోలా చెప్పొచ్చు 0.25 కిలో వాట్ అవర్. ఇలా చెప్పినా కరెక్టే. లేదా అనదర్ వే ఏంటి అంటే ఇక్కడ మనం పవర్ని KWలో కిలో వాట్లో కన్వర్ట్ చేశాను. అలా కాకుండా దీన్ని వాట్లో ఉంచి అంటే ఈ పవర్ని వాట్ అంటే 250 వాట్లో ఉంచుకున్నప్పుడు అప్పుడు టైం 1 అవర్ని ఏం చేయాలి సెకండ్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 1 అవర్ని సెకండ్స్ లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం 250 వాట్ ఇలా రాసి 1 అవర్ అంటే 60 మినిట్స్. అగైన్ 250 ఇంటూ వాట్ ఇంటూ 60 ఇంటూ మళ్ళీ 1 మినిట్ అంటే 60 సెకండ్. ఆర్ డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు 1 అవర్ అంటే 60 ఇంటూ 60 సెకండ్స్ నథింగ్ బట్ 3600 సెకండ్స్. సో ఇది 250 ఇంటూ 60 ఇంటూ 60 3600 వాట్ సెకండ్. ఇది మల్టిప్లై చేయడం వల్ల మనకి 25 ఇంటూ 36 అంతా 900. ఇక్కడ ఈ 0 ఇక్కడ ఈ డబల్ జీరోస్. వాట్ సెకండ్ అంటే జూల్. దీన్ని ఇంకోలా కూడా రాయొచ్చు 9 ఇంటూ 10 పవర్ కౌంట్ చేయండి ఇక్కడ 1 2 3 4 5 జూల్. ఇలా కూడా మనం చెప్పొచ్చు. అంటే ఎనర్జీ కన్స్యూమ్డ్ ఇన్ 1 అవర్ 0.25 కిలో వాట్ అవర్ ఆర్ 9 ఇంటూ 10 పవర్ 5 జూల్. ఇప్పుడు సెకండ్ బిట్ చూద్దాం. ది టైమ్ ఇన్ విచ్ ది బల్బ్ విల్ కన్స్యూమ్ 1.0 కిలో వాట్ అవర్ అంటే 1 కిలో వాట్ అవర్. ఈ 1 కిలో వాట్ అవర్ అనేది ఇది దేని ఇండికేట్ చేస్తుంది అబ్జర్వ్ చేయండి. ఇగో కిలో వాట్ అవర్ లో ఎనర్జీ. ఇది ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది అంటే ఈ. సో దీన్ని మనం ఈ ఇక్కడ ఇచ్చిన వాల్యూ సేమ్ వెన్ కనెక్టెడ్ టు 230 వోల్ట్. సో ఇక్కడ ఎలాంటి పొటెన్షియల్ డిఫరెన్స్ అయితే మారలేదు. రైట్, ఇక్కడ మనకి ఈ అనేది సేమ్ ఫార్ములా P ఇంటూ T. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎనర్జీ అనేది కిలో వాట్ అవర్ లో ఉంది అంటే ఇది 1 కిలో వాట్ అవర్ లో ఇవ్వడం జరిగింది. అంటే కంపల్సరీ P అనేది మనకి కిలో వాట్ లోనే ఉండాలి. అంటే 250 వాట్ ని కిలో వాట్ అవర్ లో మార్చాలంటే ఇందా చెప్పాను బై 1000 చేయాలి. ఇలా చేయడం వల్ల ఇది కిలో వాట్ గా మారుతుంది. టైం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, ఇప్పుడు ఈ కిలో వాట్ క్యాన్సిల్ చేద్దాం. ఇది మనకి ఈ 250/1000 ఇటు వెళ్తే రెసిప్రోకల్ అవుతుంది. అంటే 1 ఇంటూ
1000/250 అవుతుంది. ఇక్కడ హెచ్ ఉంది కదా, అంటే అవర్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో ఇది 250 1 జార్ 250 4 జార్ 4 1 జార్ 4, అంటే టైం అనేది 4 అవర్స్ రావడం జరిగింది. సో ఇక్కడ మనం కంక్లూజన్ చెప్తున్నాం చూడండి. ఫస్ట్ బిట్, ది ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 1 అవర్, ఎనర్జీ కన్జ్యూమ్డ్ ఇన్ 1 అవర్ వచ్చి 9 × 10⁵ జూల్. అండ్ ది టైమ్ ఇన్ విచ్ ది బల్బ్ విల్ కన్జ్యూమ్ 1 kWh. 1 kWh కన్జ్యూమ్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 4 అవర్స్. సో దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 13 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.